హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం కాషనరీ సైన్స్. కాషనరీ సైన్స్ అనగా ఇవి చాలా చాలా ముఖ్యమైన సైన్స్ అండి. ఎందుకంటే మనం రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఈ సైన్స్ మీకు కనబడుతుంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే రోడ్డు యొక్క వ్యవస్థ, అంటే కాషనరీ సైన్స్ అంటే హెచ్చరిస్తాయి అన్నమాట. రోడ్డు ఎలా ఉంది, ఎలాంటి కండిషన్లో ఉంది, మలుపు ఉందా, గుంత ఉందా, సో ఎలా టీ జంక్షన్ ఉందా, ఎలాంటి కండిషన్లో ఉంది ముందల రోడ్డు అనేది మనకు ఈ సైన్స్ ద్వారా, ఈ గుర్తుల ద్వారా తెలియజేస్తాయి. ఇవందరూ ఖచ్చితంగా తెలుసుకోండి, మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోండి. సో మనం ఇప్పుడు ట్రయాంగిల్ ఆకారంలో ఉన్న సింబల్స్ గురించి, అర్థాల గురించి తెలుసుకుందామండి. సో మొదటిది వచ్చేసి రైట్ హ్యాండ్ కర్వ్ అండి. సో రైట్ సైడ్ రోడ్ ఉంది, కర్వ్గా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని తెలియజేస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ కర్వ్, సో లెఫ్ట్ సైడ్ రోడ్ కర్వ్గా ఉంది, అంటే వంపుగా ఉంది, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి అని తెలియజేస్తుంది. సో రైట్ హెయిర్ పిన్ బెండ్ అండి. సో లెఫ్ట్ హెయిర్ పిన్ బెండు, సో రైట్ రివర్స్ బెండు, లెఫ్ట్ రివర్స్ బెండు, క్రాస్ రోడ్డు, సో సైడ్ రోడ్ లెఫ్ట్, సో సైడ్ రోడ్ రైటు, ఇలా రకరకాలుగా మనకు వెహికల్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు మన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇవి మనం జాగ్రత్తగా వెళ్ళడానికి తోడ్పడతాయండి. ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. సో ఇవే కాకుండా మనకు టీ జంక్షన్స్ అని, వై జంక్షన్స్ అని, సో బుల్ కార్ట్స్ ఉన్నాయి అక్కడని, సో పెడెస్ట్రియన్స్ అంటే పాదచారులు, ప్రజలు నడిచే ప్రదేశం అని తెలియజేస్తుంది. సో ఇక్కడ స్లిప్పరీ రోడ్ ఉందని తెలియజేస్తుంది. ఇక్కడ హిల్ ఉంది, రాళ్ళు పడతాయని తెలియజేస్తాయి. సో ఇక్కడ చిన్న రోడ్ ఉంది, ఇక్కడ పెద్ద రోడ్ ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ఇక్కడ యూటర్న్ తీసుకోవచ్చు, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, ఇక్కడ రైల్వే గేట్ ఉంది, సో ఇక్కడ ఎత్తుగా ఉంది, ఇక్కడ డౌన్గా ఉంది, ఇక్కడ మనుషులు వర్క్ చేస్తున్నారు రోడ్డు పైన, జాగ్రత్తగా వెళ్ళండి అని రకరకాల కాషన్స్ గురించి ఖచ్చితంగా చెప్తాయండి. మీరు సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఈ సైన్స్ మీరు నేర్చుకున్నారంటే, ఒక్కసారి నేర్చుకుంటే వాటిని చూసేటప్పుడే మీరు జాగ్రత్త పడతాడు. వెహికల్ని స్లో చేసి మీరు మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కాషనరీ సైన్స్ కానీ, మ్యాండేటరీ సైన్స్ కానీ, ఇన్ఫర్మేటరీ సైన్స్ కానీ ఖచ్చితంగా నేర్చుకోండి. మన భారతదేశం సురక్షితంగా, సో యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.